హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం కొబ్బరిని ఉపయోగించి రకరకాల తీపి వంటకాలు తయారు చేస్తూ ఉంటాము. కొబ్బరితో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తాయండి. కొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కొబ్బరి బూరెలు ఒకటి. ఈరోజు మనం గోధుమ పిండి, ఎండు కొబ్బరితోటి రుచికరమైన మినీ బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఒక వెడల్పు ప్లేట్లోకి 2 కప్పుల గోధుమ పిండి, 3/4 కప్పు పంచదార పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము. ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఈ గోధుమ పిండిలో ఇవన్నీ కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే మనకి బూరెలు అనేవి సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. చిన్నపిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి 15 నిమిషాల్లో ఇట్టే చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ పుచ్చగింజలు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ గోధుమ పిండిలో ఈ నెయ్యి మొత్తం బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం బూరెలు తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా బూరెలు అనేవి సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. ఈ మధ్యలోకి ఇలా హోల్లా చేసుకొని 1/4 కప్పు వాటర్ తీసుకోవాలండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అంతేగాని ఎట్ ఏ టైం వాటర్ యాడ్ చేసుకోకూడదండి. అలా లూజుగా కలుపుకుంటే బూరెలు అనేవి సాఫ్ట్గా రావు. ఇంకొంచెం పిండి ఎక్స్ట్రాగా మిక్స్ చేసుకోవాల్సి వస్తుందండి. మరొకసారి వాటర్ యాడ్ చేసుకొని పిండిలో కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలండి. మనం చపాతీకి ఎలా డోను ప్రిపేర్ చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. దీనిపైన ఒక క్లాత్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలండి. ఇలా పిండికి రెస్ట్ ఇవ్వడం వల్ల చివరి భాగాలు పగలకుండా వస్తాయండి. 15 నిమిషాల తర్వాత చూద్దాం, సాఫ్ట్గా అయిపోయింది. మీరు పంచదార పొడికి బదులుగా బెల్లం పొడినైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి. అంటే మనం చపాతీని ఎలా ఒత్తుకుంటామో అలా మరొకసారి ఒత్తుకొని 4 భాగాలుగా చేసుకోవాలండి పిండిని చూపిస్తున్న విధంగా. ఇలా 4 బాల్స్ చేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి తీసుకొని ఫ్లోర్ పైన అలా చల్లుకొని చేతితోటి గోధుమ పిండి మొత్తాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న 4 బాల్స్లో ఒక బాల్ని తీసుకొని చపాతీని మనం ఎలా రోల్స్ చేసుకుంటామో అలా రోల్స్ చేసుకోవాలండి. చపాతీ పీట కంటే కూడా ఇలా ఫ్లోర్ పైనే కన్వీనియంట్గా ఉంటుందండి బూరెలు చేసేటప్పుడు. చపాతీ కర్రతోటి ఇలా చూపిస్తున్న విధంగా రోల్స్ చేసుకోవాలండి. చపాతీని మనం కొంచెం పలుచగా రుద్దుకుంటాము, అలా కాకుండా కొద్దిగా మధ్యస్థంగా మనం ఇప్పుడు రోల్ చేసుకోవాలండి. ఏదైనా ఒక షేపర్ తీసుకొని ఈ పిండి మధ్య భాగంలోకి ఇలా కట్ చేసుకోవాలండి. పిండినైతే అలా పలుచగా కాదు, ఇలా మందంగా కాదండి, చూపిస్తున్న విధంగా మీడియంగా ఇలా రోల్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే బూరెలు అనేవి బాగా వస్తాయండి. ఇలా కట్ చేసుకున్న ఈ బూరెని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన ఈ పిండిని కూడా మళ్ళీ చపాతీలాగా ఒత్తుకొని బూరెలన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ షేపర్ యూస్ చేశాను. మీరు మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బూరెల్ని ఒక 5 అయితే ఇలా వేసుకొని స్పూన్ తోటి ఇలా కదుపుకుంటూ మంటని మీడియంలో పెట్టుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఈ బూరెల్ని వేయించుకోవాలండి. గోధుమ పిండిని డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గోధుమ పిండిని వేయించుకొని ఆ పిండిని జల్లించుకొని తర్వాత ఇలా మినీ బూరెలా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ బూరెలను తీసుకోవాలి. అలాగే రెండో బ్యాచ్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ రెండో బ్యాచ్ కూడా నేను మళ్ళీ 5 తీసుకున్నానండి. గరిటె కంటే కూడా ఇలా స్పూన్ తోటి కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బూరెలు అనేవి బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా బూరెలన్నీ రెడీ చేసుకొని ఎండు కొబ్బరి పొడితోటి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి ఎండు కొబ్బరి మినీ బూరెలు రెడీ అయినట్లేనండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ బూరెల్ని 5 రోజుల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఒక బూరెని తీసుకొని చూపిస్తాను చూడండి. మధ్యలోకి ఇలా తుంచితే లోపల గోధుమ పిండి మొత్తం బాగా ఫ్రై అయిపోయిందండి.
మనం దీంట్లో సోంపు వేసుకున్నాము. సోంపు డైజెషన్కి చాలా మంచిదండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.